ఏదైతే 14 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. వచ్చి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే వెళ్ళడానికి ముందు కానీ అక్కడ జరిగింది ఆ సంగతులు కానీ ఏంటి ఏమనిపించింది? జగన్ గారు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకి హాజరు కాలేదు, కానీ నిన్న ఎందుకు హాజరయ్యాడు అంటే జనాలు ఉన్నారు చూసారా, ఆ జనాలకి పేమెంట్ ఇచ్చి వాళ్ళని వెనకేసుకొని వస్తే అంటే నాకెంతో బలగం ఉందని చూపించుకోవడానికి తీసుకొచ్చి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాకుండా ఉంటాను అనమాట. ఈ ప్రజానీకం అంతా ఏంటంటే జనాలకి ఇబ్బంది పెడతారు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ కోర్టుకు హాజరైతే నా వల్ల అంటే ప్రజానీకం అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కోర్టు వద్దు అని ఒక అడ్డంకు చెప్పిద్దనే ఉద్దేశంతో ఈయన డ్రామా చేశాడు అనమాట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాడు? ఎందుకు 6 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళట్లేదు? ఎక్కడ అంటే కోర్టు రిజల్ట్ వచ్చేసి ఎక్కడ ఆయన్ని జైల్లో పడేస్తారని భయం అనమాట. పోస్ట్ పోన్ చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పి రాకుండా ఉంటే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన ఉద్దేశంతో కోర్టుకి వెళ్ళకపోవడం జరుగుతుంది. 5 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో పథకాలు ఇవ్వాలి అని చెప్పి రోజు రోజుకు వాయిదాలు వేసుకుంటా వచ్చాడు. మరి సంవత్సరాల కాలం అవుతుంది, ఎందుకు ఇప్పుడు వాయిదాలకు రమ్మన్నా కానీ ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డికి అంత బిజీ షెడ్యూల్ చేయండి కోర్టుకు వెళ్ళట్లేదు? ఆయనకి బిజీ షెడ్యూల్ ఏం లేదండి. బిజీ షెడ్యూల్ అనేది ఉంటే ప్రజల సమస్యలు చూసి ప్రజల్లోకి వెళ్ళి ఏదన్నా సమస్యలు తీర్చే ఉద్దేశం కూడా ఉండేది, కానీ ఆయన బిజీ షెడ్యూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు పెండింగ్ పెడుతున్నాడు అంటే కొద్ది కాలంలో ఈ రిజల్ట్ పూర్తయిపోయి తీర్పు వచ్చింది అనుకోండి, ఆయన జైలుకి పంపిస్తారు కదా, ఆ జైలుకు వెళ్లకుండా ఉండటం కోసమే ఆయన చేసే నాటకం అనమాట ఇది. మరి ఇవన్నీ కూడా అక్రమ కేసులు అని చెప్పి చాలా సార్లు చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడే 16 నెలలు జైల్లో పెట్టింది. ఆ విషయం జనాలందరికీ తెలీదా? జనాలందరికీ తెలుసు. నువ్వు అక్రమ కేసులు కాదు, అది నిజమైన కేసులే, బలమైన కేసులు కాబట్టి నీకంత భయం వేస్తుంది. అదే అక్రమ కేసులు అయితే నీకు అసలు ఈ భయం కూడా ఉండేది కాదనమాట. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా, మళ్ళీ కూడా ఇదే తీర్పు వస్తుందని చెప్పి భయపడుతున్నాడు అంతే. ఇప్పుడు నిన్న ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్ళడానికి గంటకి 8 లక్షల రూపాయలు ఇచ్చి ఒక స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మరి గతంలో తుఫాన్ వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్స్ లేవు, లేదంటే రావడానికి ఇబ్బంది జరిగిందని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గంటకి 8 లక్షలు పెట్టి ఫ్లైట్ పెట్టుకున్న ఆయన బెంగళూరు నుంచి ఇక్కడ వరకు రావడానికి అప్పుడు డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవండి? ప్రజలందరినీ కూడా డబ్బులతోనే కొంటున్నాడు అనమాట ఆయన. డబ్బులు లేకపోవటం కదా, అది ఇప్పుడు అంటే అది ప్రజల డబ్బులు కదా, ప్రజల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటే ఏమన్నా కోర్టులు కూడా ఇంత ఎందుకులే అని చెప్పేసి అంటారని చెప్పేసి అలా చేస్తున్నాడు అతను. నిన్న అంత అవసరం ఉందంటారు కోర్టు దగ్గరికి కొన్ని వందల మందిని జనాలను తీసుకెళ్లి సీఎం అని అనిపించుకోవడం కానీ, లేదంటే పోలీసులతో గొడవలకు దిగడం కానీ, ఒక వాయిదాకి అటెండ్ అవ్వడానికి ఎంత హడావిడి అవసరం జగన్కి? అసలు హడావుడి ఏందండి? సైలెంట్ గా 2 కారుల్లో వెళ్ళేసి కోర్టు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. ఏదైనా కోర్టు కేసులు ఉంటే సైలెంట్ గా 2 కార్లు ఇవాళ వీళ్ళందరికీ ప్రచారం చేసుకుని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏమి లేదు. ఆయన కోర్టులో తీర్పు ఉంది కాబట్టి కోర్టు జడ్జిలు లాయర్లు చూసుకుంటారు. ఈ వీళ్ళు కూడా ఏంటంటే పేటీఎం బ్యాచ్ అనమాట. డబ్బులు ఇస్తే వచ్చి జైలు కొట్టే రకాలు, రేపు ఆయన ఓటేసే రకాలు కూడా కాదు. వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఎలాగో ఆయన పార్టీ లేదు, ఆయన ఏంటంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని తెప్పించుకున్నాడు. అదే తప్పితే ఆయనకి ప్రజాదరణ అయితే లేదని నా ఉద్దేశం. అన్న నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14 కేసులు ఈడీలో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి 6 సంవత్సరాల వరకు కోర్టుకు వెళ్లకుండా హైదరాబాద్ లో ఆయన చేసినటువంటి హడావిడి చూసాం కదా, ఏంటి ఎలా అనిపిస్తా ఉన్నారు? ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో గడిచిన 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 24 వరకు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఆయన ఎంజాయ్ చేస్తూ కోర్టుకి ఎక్కొట్టి అటు తల్లిని చెల్లిని ఇంటికి పంపించేసి అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొన్న నాంపల్లి కోర్టుకి వస్తా జనాల్ని సమీకరించి అసలు ప్రజాధనమే లేదు అని చెప్పి ముందు తుఫాన్ వచ్చినప్పుడు గానీ ప్రజలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గానీ ఎప్పుడు ఫ్లైట్ లోకి వెళ్ళలేదు. కేవలం ఇతని పిటిషన్ ఏదైతే ఉందో కోర్టుకి హాజరుపరచాల్సిన టైంలో గంటకి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఫ్లైట్ లో వెళ్లి హెలికాప్టర్ లో అక్కడ జనాల్ని తీసుకొని కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి కోర్టు పిలవకుండా ఉండడానికి జనాల్ని సమకరించి ఇతనికి ఏదో జనాల తరఫు నుంచి సపోర్ట్ ఉన్నట్టుగా చూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ప్రజల కోసం పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో జగన్ ఎప్పుడు మాట్లాడినా ఈ కేసులన్నీ కూడా అక్రమంగా పెట్టారు నా మీద, కాంగ్రెస్ కి ఎదురు తిరిగానని చెప్పి టీడీపీకి ఎదురు తిరిగానని చెప్పి నా పైన కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకు కోర్టులకు వెళ్ళి
చూపించుకోవట్లేదు, ఇవన్నీ అక్రమ కేసులు అని ఎందుకని కోర్టుకు వెళ్ళమంటే ఏదో ఒక వాయిదా ఏదో కారణం చెప్తా ఉన్నాడు. అదేనండి, 5 సంవత్సరాలు ఆయన నేను సీఎం గా ఉన్నాను, నేను ప్రజల కోసం సేవ చేయాలని చెప్పి కోర్టు ఎక్కొట్టాడు. కోర్టుకి చూపించుకొని నేను నిర్దోషి అని చెప్పి చూపించుకోవడానికి ఏమీ లేవు కాబట్టి 5 సంవత్సరాలు ప్రజల్ని వాడుకున్నాడు. ఇప్పుడు ప్రజల్ని వాడుకుంటా ఆ ప్రజల్ని తీసుకుని వెళ్ళి నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా ప్రజల సపోర్ట్ తీసుకొని వెళ్ళడం జరుగుతా ఉంది. ఆయన కేవలం 6 సంవత్సరాల తర్వాత ఇప్పటికే 4,000 నుంచి 6,000 సార్లు కోర్టు రమ్మని చెప్తే ఏదో కారణం చెప్పి ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నటువంటి ఒక్కసారి కొన్ని వందల మందిని తీసుకెళ్లి అక్కడ ఎయిర్పోర్ట్ చుట్టూ కానీ లేదంటే కోర్టు దగ్గర కానీ అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదంటే సీఎం అని చెప్పి నినాదాలు చేయించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంట? కేవలం సానుభూతి కోసం అండి. ఇప్పుడు ఏదో మళ్ళీ మేము ప్రజల్లోకి రావాలి, నేను మళ్ళీ ఏదో సీఎం అవ్వాలి, ప్రజలు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి కేవలం సానుభూతి చూపించుకోవడానికి తప్ప 5 సంవత్సరాలు ఆయన రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోసం, మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసమో లేదంటే స్థానిక ఎలక్షన్స్ కోసమో కార్పొరేషన్ ఎలక్షన్ కోసమో ఒక ట్రెండ్ ని నిరూపిస్తున్నాడు. ట్రెండ్ ని తయారు చేసి పబ్లిక్ లో ఒక మెసేజ్ ని తీసుకెళ్లడానికి ఎలక్షన్ కోసం మళ్ళీ పబ్లిక్ ని వాడుకుంటున్నాడని చెప్పి పబ్లిక్ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాలు నేను అభివృద్ధి చేశాను, రాష్ట్రంలో పథకాలు ఇవ్వాలని చెప్పి ఇదే కారణంగా చెప్పి కోర్టుకి ఎగ్గొట్టిన పరిస్థితి ఏంటి? నిజంగా గత 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగిందన్న? ఏమీ అభివృద్ధి చేయలేదు. ఆయన ప్యాలెస్ లో కూర్చొని ఉన్నాడు. పబ్లిక్ కి ఎటువంటి సర్వీస్ చేయలేదు, పబ్లిక్ ఏమి పథకాలు ఇవ్వలేదు. జనాలనేమో ఇబ్బంది పెడతా, కల్తీ సారాయిలు జనాలకి తెలియజేస్తా, అట్లా చేస్తా ఆయన ప్రజలకి ఏమి చేయకుండా పరదాలు వేసుకుని తిరుగుతా. ఇప్పుడు కేవలం మళ్ళీ ప్రజల్లో నేను ఒక మెసేజ్ తీసుకురావాలి, పబ్లిక్ లో మళ్ళీ నేనేదో సానుభూతితో రావాలి అని చెప్పి అప్పట్లో ఏదో ఆయన జైలు నుంచి రాగానే మళ్ళీ ప్రజలను ఎట్లా వాడుకున్నాడో ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని తీసుకొని కోర్టు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 ఈడీ కేసుల్లో 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన టైం జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం చర్చాంశంగా మారినాయి. ఏంటి, ఎలా చూస్తారు మీరు? ఏం జరిగింది అక్కడ? అసలు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఒక 6 సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవ్వకుండా, ఇది 2019 నుండే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కోర్టుకంటూ హాజరవ్వకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు. కోర్టు అనేక సార్లు ముట్టికాయలు వేసినా గానీ ఇదిగో వస్తాను అదిగో వస్తాను, నేను వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎన్నో చెప్పుకొచ్చాడు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి? కోర్టుకు ఎవరైనా ఏది మన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారం మన రాజ్యాంగంలో 3 వ్యవస్థలు, పార్లమెంట్ వ్యవస్థ, ఏది జ్యుడిషియరీ వ్యవస్థ, శాసనసభ వ్యవస్థ, ఈ 3 ఉంటాయి. కాబట్టి ఏదైనా గానీ దానికి లోబడే ఏ నాయకులైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా గానీ అలాగే ఉండాలి తప్ప నేను ధిక్కారంగా నేను రాను, నేను వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఇవన్నీ ఒక ట్రాష్. ఇప్పుడు కోర్టులు శాసించే స్థితికి ఏ పాలిటిక్స్ లో ఉన్న ఏ నాయకులు కూడా రాకూడదు. ఎవరైనా కోర్టు పరిధిలో కోర్టులో కేసులు ఉన్నప్పుడు కోర్టుకు హాజరు అవ్వాల్సిందే. కోర్టులో హాజరైన తర్వాత తీర్పు నీకు అనుకూలంగా వచ్చిందనుకో, నీకు అనుకూలంగా కేసు కొట్టేస్తారుగా. 32 కేసులు ఉన్నాయి. 32 కేసులు 1 గంటలో నేను ఎట్లా విచారణ జరుగుద్ది? నన్ను 1 గంట విచారించండి, 1 గంటలో విచారిస్తే నుంచి ఏదో వస్తాననే మాట అది కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 1 గంటలో ఇన్ని కేసులు, 32 కేసులు ఒకే రోజు 1 గంటలో విచారించడం సుప్రీంకోర్టు కూడా సాధ్యం కాదు. మరి దీన్ని ఎలా చూడాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అటువంటి మోసపూరితమైనటువంటి సీఎం గా కొనసాగినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి. అంటే ఆయన గంట సమయం ఇవ్వడం అనేది అసలు పెద్ద తీవ్ర చర్చాంశం కావాలి. 11:30కి వస్తాను, 12:30కి వెళ్ళిపోతాను అనింది. అయితే దీనికంటే ముందు ఆయన వెళ్ళడానికి రావడానికి ఆ కోర్టుకి వెళ్లే ముందు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘర్షణలు, ఆ ప్రకాశం జిల్లా నుంచి చాలా మందిని తీసుకెళ్లారు, కృష్ణా జిల్లా నుంచి చాలా మందిని తీసుకెళ్లారు, మనిషికి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఏంటి అంత జన సమీకరణ అవసరం? మంచి పాయింట్ రేజ్ చేశారు, దాన్ని మేము చెప్దాం అనుకున్నాం. అసలు జనం రావటమైన కోర్టుకి పబ్లిక్ ని ఏం చేయాలనుకుంటావు? నీ యొక్క చేసిన దుర్మార్గపు పనులకి ప్రజలను అడ్డు పెట్టుకొని ఇదిగో నాకు ప్రజాబలం ఉంది, ప్రజలు నా వెంట ఉండరు, నన్ను ఏదైనా చేస్తే ప్రజలు తిరగబడతారని నీకు కావాలి ఆడినటువంటి డ్రామాలే గానీ స్వచ్ఛందంగా ఎవరైనా సరే కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నప్పుడు ప్రజలను తీసుకొచ్చి అడ్డు పెట్టి ప్రజల మీద నెట్టి నాకు ప్రజలు అండదండలు ఉండయి, ప్రజలు నాకు ఏది నన్ను ఎవరేం చేయలేరని అహంకార పూరితమైనటువంటి విధానం చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే అతను చేసిన పని అది. 2,000 రూపాయలు 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చి నువ్వు జనం తీసుకొచ్చావంటే నీ మీద అభిమానం అంటే అప్పుడే తెలుస్తుంది కదా. అభిమానం ఉండేవాళ్ళు 2,000 3,000 తీసుకుంటారా? స్వచ్ఛందంగా వస్తారు. కాబట్టి ఇదంతా ఒక డ్రామా. స్వచ్ఛందంగా రావడానికి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారంటారా? ఒకవేళ ఉంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఏది కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కొంచెం కొద్ది గొప్ప వాళ్ళు అభిమానులు ఉంటారు. వాళ్ళు ఈ రోజున రాష్ట్రం చీలిపోయిన తర్వాత అటు బీఆర్ఎస్ వైపు కొంతమంది వెళ్ళిపోయారు, అటు కాంగ్రెస్ వైపు కొంతమంది వెళ్ళిపోయారు, కొద్ది గొప్ప
లోపల బీజేపీ వైపు వెళ్ళిపోయారు. అప్పుడు నీ కార్యకర్తలు ఎక్కడున్నారు? నీ పార్టీ ఎక్కడుంది? నీ చెల్లెలు పెట్టింది కనీసం ఒక్క సంవత్సరం కూడా నిలబడలేకపోయింది. ఏంది ఎక్కడ జెండా బీకేశారు, మళ్ళీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చారు. ఏంటిది? వాళ్ళ నాన్నగారు చనిపోయిన టైంలో ఫ్లైట్ లో ఏదైనా కానీ దాన్ని అందరం ఖండించాలి. అలా చనిపోవడం అనేది ఎవరైనా ఆయనకు ఉన్న స్థానుభూతి. అతను ఎలా చేసుకున్నా అంటే దాన్ని ఓన్ చేసుకొని అప్పుడు అక్కడ శవాన్ని పెట్టుకొని నేను సీఎం అవ్వాలని సంతకాల సేకరణ చేసినప్పుడు ఈయనేంటో ప్రజలకు అర్థమై ఉంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఓకేనా? చాలా దుర్మార్గమైన పరిపాలన చేశాడు. ఇది ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారు లాంటి కడుపును పుట్టి ఇటు ఈ స్థాయికి దిగజారి ఇలా ఆంధ్ర రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని 2019 నుంచి 2024 వరకు చూసాం. కాబట్టి పరిపాలన కోరుకునేవాడు ఉన్నారంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. అది జరిగే పని కాదు. ఇప్పుడు కాదు కదా, ఇంకా 20-30 ఏళ్ల వరకు కూడా ఆయన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చూడలేము. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవటం చాలా మా స్థాయి దిగజార్చుకొని మాట్లాడుతుంది. సార్, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న 14 కేసుల్లో ఈడీ కేసుల్లో ఏవన్ ముద్దాయిగా నాంపల్లి కోర్టులో హాజరైనటువంటి పరిస్థితి చూసాం. 6 సంవత్సరాల నుంచి ఏదో కారణం చెప్తూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చులకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్కి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసినటువంటి జన సమీకరణకు సంబంధించి అనేక రకాలైన ఆరోపణలు, వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన సమీకరణ ఇదంతా చూస్తానికి ఏంటంటే జనానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తే చాలా ఇబ్బందికరం, దానివల్ల ఏదో జరిగిపోతుంది అనే దానికి. ఎందుకంటే ఎలాంటి కన్నా పెద్ద వ్యక్తులే కోర్టు ముందు అందరూ ఒకటే. ఎలాంటి వ్యక్తులైనా, ఎలాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నా, ఎవరున్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా మనం చూస్తా ఉన్నాం. కోర్టు ముందు అందరూ సమానమే. వాళ్ళు కోర్టు పిలిచినప్పుడు రావాలి, వాళ్ళ విచారణ ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే కోర్టుకు వస్తే ఏదో జరిగిపోతుంది, దానివల్ల చాలా ప్రజలకు కానీ అందరికీ కానీ ఇబ్బంది ఉంది, కానీ దయచేసి అందుకని దానికోసం ఎగ్జంప్షన్ ఇవ్వండి అనే దానికోసం ఈ విధానం అందరికీ జనానికి బయటికి కనిపించే విధంగా ఈ విధంగా జనాన్ని అందరూ సమీకరణ చేస్తే ఆ సమీకరణ ఇదంతా చూసి వద్దు అతన్ని రావద్దని చెప్పేసి కోర్టు ఏదో ఎగ్జంప్షన్ ఇస్తుంది అనే దానికోసం ఇదంతా చేసినట్టుగా కనిపిస్తుంది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు అతను మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి అయినా కూడా కోర్టుకు రావాల్సిన అవసరం ఉంది. అది కానీ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి తప్పనిసరిగా కోర్టుకు రావాలి, విచారణ అనేది ఎదుర్కోవాలి. దీనికి ఏమన్నా ప్రతి ఇక్కడ ఎలాంటి ఎగ్జంప్షన్ ఉండదు. అది కోర్టు సుస్పష్టంగా ముందు మీకు చెప్తుంది. దాని గురించి మీరే చూస్తారు. మనం ప్రధానంగా అండి అంటే నిన్న జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏదైతే నేను వస్తే వేలల్లో జనం వస్తారు, లక్షల్లో జనం వస్తారు కాబట్టి నేను కోర్టు వరకు రాలేను, కావాలంటే మా లాయర్ వస్తాడు, లేకపోతే నేను వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి మాట్లాడతారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఏంటి సార్, అంటే కోర్టులు దీన్ని అంగీకరించిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు ఏంటి, ఎలా చూడొచ్చు? కోర్టు అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందికరం ఉన్నప్పుడు కోర్టు మాత్రం అలాంటి అప్పుడు మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తికి ఈ విధంగా ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటే ఎవరో కోర్టుకు రారు, కోర్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించే పరిస్థితికి రావాలి. ఎందుకంటే నేను కోర్టుకి అతీతము, రాజ్యాంగానికి అతీతము, నా దగ్గరికే మీరు వచ్చి విచారించండి అనే పద్ధతిలో ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇది అనేది కరెక్ట్ కాదు. కోర్టు పిలిచినప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన, మీ ప్రజెన్స్ ఇది రిక్వైర్డ్ అని చెప్పేసి కోర్టు ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జన సమీకరణ చేసి దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేది అదంతా ఒక అభూత కల్పన. దానికి దృష్టిలో పరిగణించి కోర్టు అనేది ఎలాంటి ఎగ్జంప్షన్ ఇవ్వదని నేను భావిస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా చూస్తా ఉన్నామండి, ఏదైతే ఇప్పటికే 13 సంవత్సరాలకు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. గత 6 సంవత్సరాలుగా కోర్టులకు వెళ్ళమంటే ఏదో ఒక కారణం చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఎందుకంటే కోర్టుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆలోచిస్తా ఉన్నాడు, ఎందుకు ఏదో కారణం చెప్పి ఎందుకు తప్పించుకుంటా ఉన్నాడు? అతను ఏంటంటే నేను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నేను వెళ్ళి కోర్టులో నుంచోవటం అనేది ఒక రకమైన అతను ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా కానీ నువ్వు తప్పు చేయలేదు, ఎలాంటి నేరం చేయలేదు, మన కోర్టుకు వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది? మనం వెళ్ళి కోర్టుకు ఎదుర్కొని మనం ఉన్న వాస్తవాలను చెప్పేసి మనం నిర్దోషిగా క్లియర్ గా బయటకు వచ్చేసేయచ్చు, దాని గురించి ఇబ్బంది ఏముంటుంది? కానీ ఇప్పుడు ఏంటంటే నేనేదో కోర్టుకు వెళ్తే ఏదో ఇబ్బంది, దానికి ఒక ముఖ్యమంత్రిగా ఇది చేసి నేను ఈ రోజు వెళ్ళి కోర్టులో నుంచోవటం ఏంటి అనే ఒక రకమైన అహంకారకరమైన ధోరణితో వ్యవహరించడం తప్పితే దాంట్లో ఏమీ లేదు. అతను కోర్టుకు వెళ్లాల్సిందే, అది ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే లాయర్ వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన కేసులు కొన్ని ఉంటాయి, లాయర్ చూసుకో దానికి ఒక పరిమితి ఇది అనేది ఉంటుంది. ప్రతి కేసుకి వెళ్ళి లాయర్ ఒక్కడు మాత్రమే కోర్టులో మొత్తం క్లియర్ చేసుకొచ్చే పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే లాయర్ చేయగలిగిన పని లాయర్ చేస్తాడు. నువ్వు అటెండ్ అవ్వాల్సినప్పుడు కేసులో వ్యక్తులు కంపల్సరీగా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని కోర్టులు రమ్మని చెప్తారు. చెప్పినప్పుడు మీరు కంపల్సరీగా ఎగ్జామ్షన్ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా కోర్టుకి రారు, కోర్టులో వరకు కూర్చొని లాయర్ జడ్జి వాదించుకునే వచ్చే తీర్పులు లాగా అయిపోతుంది. కానీ ప్రతి వ్యక్తి కంపల్సరీ కోర్టుకి వెళ్ళాలి, వారి యొక్క వాదన వాళ్ళు వినిపించాలి.
నిరూపించుకోవాలి. అయిపోయిన తర్వాత నువ్వు క్లియర్ కట్ నువ్వు ఎలాంటి నేరం చేయలేదు అనుకోండి, తదనుగుణంగా కంపల్సరీగా క్లియర్ కట్ గా నీకు తీర్పు అనేది వస్తుంది. నిన్న జరిగిన అన్ని సంఘటనల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అవడానికి ఎంత తన సొంత ఖర్చులు అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 14 కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి 6 సంవత్సరాల తర్వాత నిన్న కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. ఆయన అక్కడ చేసినటువంటి హడావిడి కానీ ఆ ముందు కానీ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు చూసాం కదా, ఏంటి ఏమనిపిస్తా ఉంది? హడావుడి తప్ప అభివృద్ధి జరగల. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, రాజధాని జాడలు లేవు. కోర్టు కేసులు అంటే అందరికీ తెలిసిన విషయమే. హడావుడికి తప్ప అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ అలాంటి వారికి చోటు ఉండదని తెలియపరుస్తున్నా. అలానే ఎందుకు 6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకి వెళ్ళమంటే ప్రతిసారి కూడా ఏదో ఒక కారణం చూపించి వాయిదాలు అడుగుతా ఉన్నాడు, కోర్టుకి వెళ్లకుండా ఎగనామాలు పెడతా ఉన్నాడు. ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? కోర్టుకి అంటే అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 సంవత్సరాలు వెళ్లకుండా ఈ రోజు తప్పనిసరిగా కోర్టు ముట్టుకాయలేస్తే తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకా త్వరగా ట్రయల్ జరిగిద్దని ఆశిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల్లో ముద్దాయిగా చాలా సంవత్సరాల తర్వాత నిన్న కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. వెళ్ళినప్పుడు కోర్టు దగ్గర చేసినటువంటి హడావిడి కానీ వెళ్ళేటప్పుడు చేసినటువంటి హడావిడి కానీ చూసాం కదా, ఏంటి మీకు ఏమనిపిస్తా ఉంది? కోర్టులో ఒక అభియోగం మోపబడినప్పుడు దానికి ప్రజల్ని ఎండబెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మన దగ్గర ఉన్నప్పుడు, వాస్తవాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏదైతే కోర్టుకు హాజరయ్యి మనం నిర్దోషిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప అక్కడ ఏదైనా పొలిటికల్ ఇది కాదు, మీటింగ్ కాదు, పబ్లిక్ జనాలు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం కోర్టుకు అయితే లేదు. మీరు అన్నట్టుగా అదేమన్నా పబ్లిక్ మీటింగ్ అంటారు? కేవలం 6 సంవత్సరాల తర్వాత ఒక వాయిదాకి అటెండ్ అవుతా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో కారణాలు చెప్పి అగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల తర్వాత ఒక వాయిదాకి వెళ్తా ఇన్ని 100 మందిని జన సమీకరణ చేసి అక్కడ నినాదాలు చేస్తూ పోలీసులను ఇబ్బంది పెడుతూ పబ్లిక్ ఇబ్బంది పెడుతూ వెళ్లాల్సిన అవసరం ఉందంటారు. నేను అదే చెప్తున్నాను. కోర్టులో ఒక కేసు ఉన్నప్పుడు, ఒక అభియోగం మూలపడినప్పుడు అతను స్వచ్ఛందంగా కోర్టుకి కొంతమంది అవసరమైతే రక్షణ, ఎవరైతే రక్షణ అవసరం ప్రొటెక్షన్ వాళ్ళతో వెళ్ళాలి తప్ప మంది మారిపోతే వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటిది ఏముండదు. ఆ జగన్మోహన్ ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నేను నిర్దోషిని నిరూపించుకొని దాని తగిన సాక్ష్యాలు సమర్పించుకోవాల్సిన అవసరం తప్ప ప్రజలందరినీ వేసుకునేంత మాత్రాన మనం నిర్దోషిగా బయటపడేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ కూడా అక్రమ కేసులు. ఆ రోజుట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే నేను తిరగబడ్డాను, కాంగ్రెస్కి ఎదురు తిరిగాను, అందుకే నా పైన కేసులు పెట్టారు, ఇక్కడ టీడీపీకి ఎదురు తిరిగాను, అందుకే నా పైన కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇవన్నీ అక్రమ కేసులు అంటారా, నిజమైన కేసులేనా? ఎప్పుడైనా ఒకళ్ళ మీద ఒక కేసు పెట్టారు అంటే ఎంతో కంటే దాంట్లో ఏదో ఒకటి విషయం ఉన్నప్పుడే కేసు బనాయిస్తారు. ఏమి లేనప్పుడు కేసు ఎప్పుడే కొట్టేస్తారు. అందుకని దాని బలం ఉండదు. అందుకని ఏదో కొన్ని రకమైనటువంటి పాయింట్లు కానీ, కొన్ని విషయాలు కానీ, ఆధారాలు కానీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ మీద చర్యలు కానీ, కేసు కానీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అటువంటి అవకాశాలు లేవు. మొత్తంగా అంటే అసలు ఏంటి ఈ కేసుల పరిస్థితి ఏంటి, ఈ కేసుల యొక్క పురోగతి ఏమనుకోవచ్చు? ఇప్పుడు చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు మరి కోర్టుకు వెళ్ళలేదు. మామూలుగా అయితే ఒక సామాన్య మానవుడు అయినట్టయితే 1, 2, 3 సార్లు కోర్టుకు రాకపోయినట్టయితే డిస్మిస్ చేస్తారు జడ్జిలు. మరి అతని విషయంలో మరి ఏ విధంగా అబ్జెక్షన్ ఇచ్చారు ఏంటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి వాళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు. కానీ వాస్తవానికి అయితే ఇది ఇంత టైం కూడా ఇవ్వాల్సిన అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూశారు కదా, ఏంటి ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అసలు నిన్న జరిగిన సంఘటన పని ఏం చెబుతారు మీరు? అది ఒక సెన్సిలేషన్ న్యూస్. అది గంట టైంలో నేను కోర్టుకి వెళ్ళి వస్తానని చెప్పని ముందుగానే టైం ఫిక్స్ చేయడం అనేది అది అసలు మెరాకిల్ విషయం. ఇది ఎప్పుడు కూడా ఏ చరిత్రలో ఏ నాయకుడు కానీ పెద్ద కోటి రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కూడా ఇలాంటి టైమింగ్స్ పెట్టుకొని వెళ్ళిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెవలప్మెంట్ లోకి ముందుకెళ్లిపోయే కంపెనీలు అన్నిటికి వెళ్ళిపోతుంటే ఏదో రకంగా బురద జల్లాలనే విషయంతో అణిచివేత చేయాలని చెప్పని రకరకాల పండాగాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లే విషయంలో కూడా లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏదో రకంగా హింస పెట్టే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా మనం సహకరిద్దాము గవర్నమెంట్కి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పని ఒక్క ఎంకితగా అనుకోని లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ సాక్షి పేపర్ ఒకటి పెట్టుకొని ఇంకా ఆ విచిత్ర రాతలన్నీ రాస్తున్నారు. దాన్ని మటుకు సాక్షి పేపర్ బ్యాన్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలంటే ఎందుకు భయపడతా ఉన్నాడు? ఏదో కారణం చెప్పి తప్పించుకుంటా ఉన్నాడు. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది కోర్టుకు వెళ్ళి, ఎందుకు వెళ్ళట్లేదు ఆయన? ఎందుకంటే అతను చేసిన తప్పులు ఆయనకి తెలుసు కదా, తెలుసు శిక్ష ఏడబడిద్దాం అని చెప్పి ఏదో రకంగా తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు శిక్ష పడి లోపల ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అనుభవించి వచ్చాడు కదా, మళ్ళీ ఏడేస్తారో అని చెప్పి వాడు భయభ్రాంతులతోటి బతుకుతున్నాడు. జనాల మధ్యలో రాకుండా కూడా ఇలా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటున్నాడు. నువ్వు ప్రజల కోసం నువ్వు పోరాడుతుంది ఏది నిలబడి అది చేయట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పని మడికి చెబుతున్నాం. కానీ ప్రతిపక్షం కోసం నువ్వు నేను ఈ ధర్నా చేశాను, ఈ రోడ్డు ఎక్కి జనాల్లో ఏదో
ఏదో వస్తున్నావు చూస్తున్నావు వెళ్ళిపోతున్నావు. నువ్వేం చేసావు ప్రజలకి? లేకపోతే ఇదిగో నీ సొంత డబ్బులు 10 రూపాయలు ఇచ్చి మన రైతులకి వర్షాలు వచ్చి మునిగిపోయినాయి, నువ్వు ₹1 సాయం చేసావా? అదేం చెయ్యవు. ఊరికి మాట్లాడి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది. సార్ నిన్న చూసాం కదా, అంటే మాజీ ముఖ్యమంత్రి ఈడీ కేసులో ముద్దాయిగా నిన్న నాంపల్లి హైకోర్టులో హాజరైనటువంటి పరిస్థితులు చూసాం. నిన్న అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, జన సమీకరణాలు, పెట్టిన ఖర్చులు ఇవన్నీ కూడా చర్చాంశనీయంగా మారినాయి. ఏంటి మీరేం చెప్తారు? ఏముంది, కూడగట్టిన ధనం అంతా గతంలో ఉంది. రౌడీజం చేసి రాక్షసత్వం సంపాదించిన ఆస్తే కదా. ఇప్పుడు కూడా ఆయన ఇగో చూపించుకోవాలని ఉన్న వాళ్ళంతా పోతున్నారు. ఇంకా కొంచెం అంట నిలబడదామని అలా చూస్తున్నాడు. ఆ కోర్టు కొత్త కూడా ఏంటంటే నాకు ఇంకా ఉన్నారు చూడండి అని ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలని అలా చూపిస్తున్నాడు. ఏదైనా ఒకసారి ముఖ్యమంత్రి చేసిందంత ముఖ్యమంత్రి కూడా కాబట్టి ఆయనకు ఉండే వరకు కొంతమంది ఉంటారు, ఏది రౌడీలు కానీ ఓటర్స్ కానీ ఏదన్నా కానీ. కోర్టుకు వస్తా ఆయన ఏంటంటే ఇదిగో నాకు ఉంది అంటే భయపడుతున్నాడు అనమాట. దీన్ని బట్టి అది 6 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మొదటి వాయిదా ఎందుకు ఇంత హడావిడి ఎందుకు చేసాడు? ఆయన ఎప్పుడో ఒకసారి ఛాన్స్ దొరుకుతుంది కోర్టుకు రావాలంటే. కోర్టుకు రావాలి. గత ప్రభుత్వంలో ఏదో ఇసుక దందా కానీ, మద్యం మాఫియా కానీ, ఏది ఒక ఇండస్ట్రీ కానీ, ఒక రోడ్లు కానీ అంతా జరిగింది అరాశమే కదా. ఏదో ఒక పని జరిగింది అంటాకి వెళ్ళలేదు కదా. అప్పుడు దాక్కుని ఏదో పరిపాలన చేశాడు బయటికి రాకుండా. ఇప్పుడు కూడా బయటికి జనంలో తిరిగే స్వేచ్ఛ లేదు, అది మెయిన్. అందువల్ల ఏంటి మద్యం విషయంలో కానీ అన్ని వాళ్ళకి ఇంతకుముందు లక్షల కోట్లు, అందువల్ల ఆయన ఎప్పుడు ఇది కాపాడుకుంటూ ఉంటున్నాడు అనమాట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు కదా, 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళడం అనేది ప్రస్తుతం అసలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి మీరేం చెప్తారు? పేపరు టీవీలు చూసి ఆశ్చర్యపోయి నేను హైదరాబాద్ లో గాంధీ భవన్ లో పిసిసి కార్యదర్శి, ఆ ఆఫీస్ కి ఇన్ఛార్జి, ఆ తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శి, నేను ఫోన్ చేశాను. ఏమిటంటే అతను ముఖ్యమంత్రి కాదు, ఆ ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి మరి అంత పోలీసు బందోబస్తు మీ గవర్నమెంట్ ఎలాగిచ్చింది అని నేను ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే అది కూడా మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి తర్వాత మాట్లాడతానని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. అతను జగన్ గారు మరి ఎంత మ్యానిపులేట్ చేశాడు, ఎంత అతను ఇచ్చేశాడు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇవాళ న్యాయస్థానం కూడా కలెక్ట్ చేసుకొని ఆ బందోబస్తు ఎట్లా వచ్చింది, ఏమిటి, ఇంత అడావుడి చేయాల్సిన పరిస్థితి ఏంది, న్యాయస్థానాలను కూడా భయభ్రాంతులను చేస్తున్నాడేమో అని మాకు కలుగుతుంది. న్యాయస్థానాలు కూడా దీని గురించి ఆలోచించి దృష్టి పెట్టి, ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి జగన్ కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళమంటే ఏదో కారణం చెప్పి వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు అడుగుతా ఎందుకు వస్తా ఉన్నాడు? అది ఏదో అతనికి ఎక్కడో మొత్తానికి ఏదో నా వరకు నేను అనుకుంటున్నాను, ఎక్కడో ఒక చోట అతనికి లూప్ హోల్స్ ఏదో ఎత్తుక్కొని అతను దాన్ని వాడుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను.